ఆడవాళ్ళకి బట్టతల వస్తుందా? ఆడవాళ్ళకి హెయిర్ లాస్ అవుతున్నప్పుడు తలపైన ఉన్న జుట్లు పూర్తిగా మాయమవుతే మాడు కనిపించటం అదే బట్టతలనా? ఏ విధంగా మనకి బట్టతలలు అనేది ఇబ్బంది పడుతుంది? అలానే బట్టతలలు వచ్చినప్పుడు ఆడవాళ్ళకి పల్చగా అయినప్పుడు మాడు కనిపిస్తున్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? మగవాళ్ళ బట్టతలకి ఆడవాళ్ళ బట్టతలకి ఏ విధమైన తేడా ఉంటుంది? హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇలాంటి ఎన్నో అపోహలు, ఇలాంటి ఎన్నో అనుమానాలు మనకు ఉంటాయి. కాబట్టి వాటిని నివృత్తి చేయడానికని నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళకి ఇది ఇబ్బందిగా ఉంటుందండి. దాన్నే హెయిర్ లాస్గా, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్గా మనం అంటాం అనమాట. ఈ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది చాలా కామన్గా ఉంటుందండి. మగవాళ్ళకి బట్టతల సెపరేట్ ఉంటుందండి, అలానే టీలోజన్ ఎఫ్లూవియం ఉంటుంది, చాలా మందికి ఓవర్లాప్ ఉంటుంది అనమాట. కానీ ఆడవాళ్ళలో ఏంటంటే ఈ ఓవర్లాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, హెయిర్ థిన్నింగ్ కూడా అవుతూ ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక విధమైన పద్ధతిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటారు. దీన్ని ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని కొంతమందికి మాత్రమే అంటారనమాట. సో ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అని అంటే దీంట్లో వివిధ రకాలైన హార్మోన్స్ ఉంటాయండి. మగవాళ్ళలో బట్టతలకి రావాలి అని అంటే టెస్టోస్టిరాన్ డైహైడ్రో టెస్టోస్టిరాన్గా మారి అక్కడ ఉన్న జుట్టుకు ఉన్న ఆండ్రోజన్ రిసెప్టార్కి మనకి టార్గెట్ చేసి జుట్టు పల్చగా అవ్వటానికి కారణమవుతుంది అనమాట. అదే మనకి ఆడవాళ్ళకి అయితే ఏమవుతుందనంటే జుట్టు పల్చగా అవ్వటానికని ఖచ్చితంగా మనకి వివిధ రకాలైన హార్మోన్స్, డిహెచ్టిఏ కాకుండా డిహెచ్ఈఎస్, డిహెచ్ఈఏ ఇలాంటి వివిధ రకాలైన హార్మోన్స్, ఆండ్రోస్టీన్ డయోన్స్ ఇలాంటి వివిధ రకాలైన హార్మోన్స్ జుట్టుని పల్చగా చేయటానికని కారణాలు అవుతూ ఉంటాయి. అయితే ఆడవాళ్ళలో ఆహార లోపాలు చాలా ముఖ్యంగా ఉంటుంది, అలానే హార్మోనల్ అబ్నార్మాలిటీస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ మెయిన్ అండి, థైరాయిడ్ మెయిన్ అండి, మిగతా చిన్న చిన్నగా హార్మోన్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి డజన్ పైగా హార్మోన్స్ అనేటివి ఇంపార్టెంట్గా ఉంటాయి. ప్రతిరోజు ఫ్లక్చుయేషన్ అనేటిది ఉంటుందండి. నెలసరి అనేది రావటానికి కూడా ఈ హార్మోన్స్ అనేటివి కారణం అనమాట. అంటే నెలసరికి మనకి మొదటి రోజు, తర్వాత 5వ రోజు, తర్వాత 28వ రోజు అలా కాదండి. మొదటి రోజు ఒక హార్మోన్ ఎక్కువగా ఉంటుంది, 5వ రోజు అది తగ్గుతుంది, 21వ రోజు దాకా అది ఎక్కువగా ఉండదు, తర్వాత మెల్లగా పెరుగుతుంది. అలాంటిది ఇంకొక హార్మోన్ 5వ రోజు నుంచి బాగా పెరిగి తర్వాత 28 తర్వాత తగ్గుతుంది, ఇంకొక హార్మోన్ మధ్యలోనే పెరుగుతుంది. సో ఇలాంటి వివిధ రకాలైన హార్మోన్స్ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒక సైక్లికల్ రిథమ్కి వేగా ఉంటుంది కాబట్టి దాన్ని మెన్స్ట్రల్ సైకిల్ అని అంటారనమాట. సో ఇలా హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అనేది రెగ్యులర్గా ఉండేది ఒక్కొక్కసారి విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ అవ్వటం తోటి హెయిర్ లాస్ అనేది కూడా జరగటం అనేది ఉంటుందన్నమాట. PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న కండిషన్ ఉన్న ఆడపిల్లలకు కానివ్వండి, ఆడవాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి హెయిర్ లాస్ అనేది విపరీతంగా అవుతూ ఉంటుందన్నమాట. అలానే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హెయిర్ లాస్ అనేది కాదండి, అది ప్రొజెస్ట్రాన్, బేబీకి ఉన్న ప్రొజెస్ట్రాన్ ఏదైతే యూట్రస్ ఉంటుందో, యూట్రస్లో బేబీకి ప్లాసెంటా ఉంటుందో ఆ ప్లాసెంటా నుంచి ప్రొజెస్ట్రాన్ అని వచ్చిన హార్మోన్ తోటి జుట్లన్నీ ఆగుతుందండి. ఆ జుట్లన్నీ ఆగిపోయేదాంతో దాంతో ఏమవుతుందనంటే జుట్లు బాగా గట్టిగా నిలబడిపోతుంది అనమాట. అలానే హెయిర్ లాస్ కాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే డెలివరీ అవుతుందో యూట్రస్లో ఉన్న బేబీతో పాటు ప్లాసెంటా బయటికి వచ్చేస్తుంది కాబట్టి ఆ హార్మోన్ అనేది విత్డ్రాల్ అయిపోవటం తోటి మన శరీరంలో మార్పులతో సహా అలానే మన జుట్టు పైన ఉన్నది కూడా అక్కడ మొత్తం పల్చగా అయిపోయి ఊడిపోవటం అనేది జరుగుతుంది. దాన్నే టీలోజన్ గ్రావిడారం అని అంటారు. టీలోజన్ అని అంటే హెయిర్ లాస్ కావటం, గ్రావిడారం అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కావటం అనమాట. సో ఈ టీలోజన్ గ్రావిడారం తోటి ఏమవుతుందనంటే హెయిర్ లాస్ విపరీతంగా అవటం తోటి బాగా పల్చగా అయిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళకి డెలివరీ అయిన తర్వాత 3వ నెల, 4వ నెల నుంచి ఖచ్చితంగా హెయిర్ లాసెస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. తర్వాత 2వ డెలివరీ తర్వాత ఎప్పుడైతే హెయిర్ లాస్ అవుతుందో అండి అది కంటిన్యూస్గా అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మీరు గమనిస్తే హెయిర్ లాస్ డెలివరీ తర్వాత అయ్యి
3వ నెల 4వ నెల నుంచి మొదలెట్టి ఒక 3 నెలలు అయ్యి తర్వాత నార్మల్ అయిపోయి మళ్ళీ జుట్లు పెరుగుతాయి. రెండో ప్రెగ్నెన్సీ తర్వాత ఎప్పుడైతే హెయిర్ లాస్ అవుతుందో అది ఆ తర్వాత హెయిర్ లాస్ పర్సిస్టెంట్గా ఉండి హెయిర్ థిన్నింగ్ కూడా అయిపోతూ మాడు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి బట్టతలు అనేది ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళదండి. మెయిన్లీ మీకు ఇక్కడ పక్కన ఉన్న జుట్లు మీకు బాగా హెయిర్ థిన్నింగ్ అనేది అవుతూ ఉంటుంది. అలానే మీకు ఇక్కడ హెయిర్ లైన్ కరెక్ట్గానే ఉండి వెనకాల అంత పలచగా అవుతూ ఉంటుంది అనమాట. దీన్నే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాసెస్గా మనము అభివర్ణిస్తున్నాము. అయితే ఈ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం మంచిగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చండి. దీనికి ఖచ్చితంగా మనము మందులు అనేటివి వాడుకోవచ్చండి. మందులతో పాటు మనకి వివిధ రకాలైన పెప్టైడ్స్ బాగా పనిచేస్తాయండి. ఆడవాళ్ళకి మినాక్సిడిల్ 5% ఎక్కువగా యూస్ చేయమండి. అలానే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, హార్మోనల్ థెరపీస్ అవసరానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవటం, ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్స్, ఫీమేల్ హార్మోనల్ ప్రొఫైల్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దాంతో పాటు అల్ట్రాసౌండ్స్ అనేది చేసుకోవాలి. దానితో పాటు మనకి ముఖ్యమైనది ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ అనేటివి పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనేది కూడా చేసుకోవచ్చు. ఆడవాళ్ళలో బట్టతలలు వస్తే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేస్తాము అంటే ఆడవాళ్ళకి జుట్లన్నీ తీసి చేయాలనంటే అలాంటిది ఏం అవసరం లేదండి. నాన్ షేవ్ FUE అనేది చేస్తామండి, అది చక్కగా చేసుకోవచ్చు అండి. అలానే మనకి అదే కాకుండా మెడిసిన్సే కాకుండా పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ తోటి కూడా జుట్లు అనేది మంచిగా రెస్పాన్స్ తెచ్చుకోవచ్చండి. వీటన్నిటి గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి మీ మిత్రులకి, అమ్మకి, అక్కకి, చెల్లెలకి, ఎవరికైనా కానీ మీ పిల్లలకైనా కానివ్వండి, ఎవరికైనా హెయిర్ లాస్ ఉంటే అమ్మాయిల్లో వాళ్ళకి ఖచ్చితంగా ఈ హెయిర్ లాస్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ కారణాలు తెలుసుకొని జాగ్రత్త పడండి అని మీరు తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలానే లైఫ్ స్టైల్ మార్పులు కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైఫ్ స్టైల్లో సరైన తినటం, ఆహారము, మంచి సమయానికి తినటం, మంచిగా టైంకి నిద్రపోవటం, అలానే వాటర్ చేంజ్ లేకుండా ఉండటం, డాండ్రఫ్ ఇష్యూస్ లేకుండా ఉండటం, వీటన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ న్యూట్రిషనల్, హార్మోనల్ దానికి రక్త పరీక్షలు చేసుకుంటూ ట్రీట్మెంట్స్ చేసుకోవాలని అందరికీ సూచించండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నమస్తే.